అవునండి. అసలు వాస్తవం ఏంటంటేనండి, నా పేరు చుండు నర్సిరెడ్డి వడ్డమాను. మా ఇంటి దగ్గరే ఉన్నాం ఇప్పుడు. మాకు 224, 25, 23 నెంబర్లు మా కిందనే ఉన్నాయి. ఎక్కువ పొలం. ఆ రోజుల్లో 1960లో కొనుగోలు చేసాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా కుటుంబ సభ్యుల కింద ఎవరి వాటాలో వాళ్ళే ఉంటున్నాం. ఒక గజం తగ్గిందన్న బోళ్ళు లేరు, అలా గట్టురాళ్ళు చెరిగినాయి అన్నోళ్ళు లేవు. 225, 13 ఎకరాలు 2 సెంట్లు, ఇది బ్రిటిష్ వాళ్ళ రికార్డు. దాని ప్రకారం గోపాల్ రెడ్డి గారి కింద ఎకరం ఉంది, నాగిరెడ్డి గారి అంటే మా కింద ఉంది. అట్నే 224, 14 ఎకరాలు 45 సెంట్లు. కడియాల శ్రీరామయ్య అని వాళ్ళ కింద ఒక 250 సెంట్లు ఉంది. బ్రహ్మారెడ్డి వాళ్ళ కింద 290 సెంట్లు, మిగతా 9 ఎకరాల 5 సెంట్లు మా కింద ఉంది. అట్నే 220లో వాళ్ళ బాబాయ్ వాళ్ళ కింద 460 ఉంది. మిగతా 3 బిట్లు 460లో మా కుటుంబ సభ్యుల కింద ఉంది. ఇట్లా గత 60 ఏళ్ళ నుంచి వస్తున్నాం. ఇప్పుడు ఏం చేశారు, మేము పూలింగ్కి ఇచ్చిన తర్వాత మిగతా రైతులందరూ రావటం లేదని చెప్పి వాళ్ళు చెప్పేది ఏంటంటే, మిగతా రైతులు మనకు చంద్రబాబు నాయుడు గారు ఉండా, జగన్మోహన్ రెడ్డి ఉండా, ముఖ్యమంత్రి ఆఫీస్తో మనకు పని లేదు. మనకు కావాల్సింది ఏంది, మన తలరాత బాగుపడాలా, మన పొలాలు బాగుపడాలా, మన ప్లాట్ల రేట్లు పెరగాలంటే మనకు అవుటర్ రింగ్ రోడ్డు, ఇన్నర్ రింగ్ రోడ్డు, అదే ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్, వైకుంఠపురం బ్రిడ్జి. ఎందుకంటే గతంలోనే వైకుంఠపురం బ్రిడ్జి అడావుడిగా శంకుస్థాపన చేశాడు రేపు పొద్దున ఎలక్షన్గా. మరి గవర్నమెంట్ వచ్చిన కానీ దొరికి పట్టించుకున్న నాదుడు వెళ్ళాడు. అందుకని మా పొలాల్లో మా 1B అడంగులు ఉండాలా. మా పొలాలు యాక్టివ్స్గా మేము రాజధానికి అడ్డానికి కాదు. మాకేం జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఫోన్ చేసి మీరు పొలాలు ఇవ్వకండి, అభివృద్ధిని అడ్డుకోబాకండి అని మాకెక్కడ చెప్పలే ఆయన. అసలు అలాంటి చెప్పే మనిషి కూడా కాదు జగన్మోహన్ రెడ్డి గారికి. వస్తుంటే ఊళ్ళోకి వస్తున్నారు, పోలీసులు తీసుకొని వస్తారు, వాళ్ళ పార్టీ వాళ్ళు ముందు ఆగుతారు, వాళ్ళే కేకలేయటం, వాళ్ళే సైకిల్ చేసుకొని పంపించారు. ఎందుకు నేలపాటి రామారావు గారు తొలి రైతు ఫస్ట్ అట్లాంటి రైతుని తీసుకొని రమ్మని నేను ఎకరం పోగు చేస్తాను సాయంత్రానికి. మా సమస్యలు ఏమో తీర్చకపోతుంటారు. అంటే గ్రామంలో అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. కొంతమంది రెడ్లు 2 కుటుంబాలు తప్ప మీరు వ్యతిరేకంగా చెప్తుంటారు. నేను 2000 ఎకరం నేను ఆన్సర్ చేస్తాను. ఇల్లు తిరిగి మొత్తం 2000 ఎకరం ఉంది. ప్రతి ఇల్లు మేము ఇద్దరం తిరిగి వసూలు చేస్తాం. ఆయన పంపిండి, రామారావు గారిని పంపిండి. మా రామారావు గారు ప్రభుత్వానికి మాకు మధ్య వారధిగా ఉంటాడు. ఆయన వాళ్ళ మా సామాజిక వర్గం ఏం కాదు. ఆయన చేత కొబ్బరికాయ కొట్టిండి ఇన్నర్ రింగ్ రోడ్డు. మేము పొలాలు ఇవ్వచ్చు చెప్పు తీసుకుంటే ఏదో తప్పుడు లంచారు, తప్పుడు మాట మాట్లాడారు మీరు అని చెప్పి మీరు మాట్లాడండి వచ్చి. ఏదైనా రోజు పేపర్లో రాస్తారు. ఇంకేముంది, ఎల్లుండి పొద్దున్న వైష్ణవి రైల్వే మంత్రి వస్తున్నాడు, రేపు పొద్దున్న జలశక్తి మంత్రి వస్తున్నాడు అని చెబుతున్నారు. రైల్వే లైన్కి ఆల్రెడీ నిధులు మంజూరైన పనులు త్వరలోనే ప్రారంభిస్తామని చెప్తున్నారు కదా. ఎప్పుడు 2 సంవత్సరాల నుంచి ఉంటున్నాయి ఈ పత్రిక. ఇంకెన్నాళ్ళు పట్టిదో, ఇక 3 ఏళ్ళు ఉంది. అసలు మధ్యలో పవన్ కళ్యాణ్ గారు అసలు ఈ రాజధాని చర్చ వస్తేనే బయటికి పోయాడు, అన్ని టీవీల్లో వస్తున్నాయి. అసలు ఆయన చేత ప్రెస్ మీట్ పెట్టిండి ముందు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూర్చొని, అరే బా ఇదిగో ఈ రైల్వే రింగ్ ఈ ఆగస్టులో మొదలు పెడతాం, ఈ ఎన్నో ఇప్పుడు వాళ్ళిద్దరు చెప్పమని నేను ఇప్పుడు పొలం ఇప్పిస్తాను 2000 ఎకరం. అసలు ముందు వాళ్ళిద్దరే కూర్చొని వాళ్ళిద్దరి మధ్య ఏకాభిప్రాయం లేదనిపిస్తుంది కదా మీడియా మిత్రులు కానీ, ఆ మీడియాలో వచ్చే వార్తలకు కానీ. అసలు వాళ్ళిద్దరు కూర్చొని ఎందుకు ప్రెస్ మీట్ పెట్టరు? ఇంత పెద్ద నిర్ణయం జరుగుతుంది, ఆయన మీటింగ్లోంచే బయటికి పోతున్నాడు. ఈ క్యాబినెట్ ఏదైనా మధ్యలో జరిగితే, ఈ అంశం వస్తే అమరావతి రాజధాని ఇష్యూ బయటికి పోయడం చెప్పుకుంటున్నాం టీవీలోనే. మేము దగ్గర పోయి వాళ్ళతో కలిసి అంత స్తోమత మాకు దాకా బానీరు కదా మమ్మల్ని. సిఆర్డీఏ రైతుల కోసం 3 మ్యాన్ కమిటీ చేశారు. కేంద్ర మంత్రి ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు. ఆ 3 మ్యాన్ కమిటీ ఎందుకంటే పరిరామారావు గారు దానికి వాళ్ళిద్దరు కాపు చేస్తే ఆ పని మొత్తం చేస్తారు వాళ్ళిద్దరు. మళ్ళీ వాళ్ళకి పోలీసులు ఖర్చు, కాన్వాయిలు ఖర్చు, ఇవన్నీ ఎందుకు? వచ్చి ఏ రైతులతోటైనా వాళ్ళు వైసీపీ వాళ్ళతోటైనా తెలుగుదేశం మాట్లాడి ఆ పొలాలు ఇప్పిపోతాయి కదా. మీరు ఎప్పుడు మొదలు పెడతారో చెప్పండి. ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైను, వైకుంఠపురం బ్రిడ్జి అది ఎప్పుడో రాజశేఖర రెడ్డి గారి కళ. అది సరే ఏదో ఆయన చనిపోయాడు, ఆగిపోయింది అది. మరి మీరు అడావుడిగా శంకుస్థాపన చేశారు, వదిలేశారు. మరి ఇప్పుడు ఎవరు దానికి అడ్డంకి? ఎవరు దానికి ఎవరు మరి మీ ఇద్దరే ముందుకు రావాలి. ఇది అన్నిటి మీద ఏంటంటే ప్రజల్లో ఒక అభద్రతా భావం వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళిపోతాడేమోనని దానికి చంద్రబాబు నాయుడు గారు కొంచెం భయపడుతున్నాడు అన్న నమ్మకం కూడా వచ్చింది ప్రజల్లో. అందుకని ముందు భరోసా, వాళ్ళిద్దరు కలిసి మీటింగ్ పెడితే ఏంటంటే అమరావతి ప్రాంత రైతులకి ముందు ఒక భరోసా వచ్చింది. వీళ్ళిద్దరు కలిసి ఉంటారు, ఆ ఓటింగ్ కొద్దిగా తగ్గినా మళ్ళీ 50% ఓటింగ్ తోటి వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటైంది, మనకు వచ్చిన నష్టం ఏముండదు, 5 ఏళ్ల పనులు అయిపోతాయి అన్న ఒక భరోసా వచ్చింది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ 3 మ్యాన్ కమిటీ చేసింది. కేంద్ర మంత్రి ఉన్నాడు, పెంబసాని ఉన్నాడు, ఎమ్మెల్యే ఉన్నాడు, సిఆర్డీ ఉన్నాడు. వాళ్ళ వల్ల మీ రైతుల సమస్య పరిష్కారం కాదా? అసలు ఎవరితో మాట్లాడారు? గ్రామాల్లో ప్రతి గ్రామంలో గ్రామ సభ పెట్టి చెప్తున్నారు పెంబసాని. వాళ్ళ పార్టీ వాళ్ళు ముందుకు పంపిస్తున్నారు పోలీసుల దగ్గర ఉండి. నిజం పొలం లేనివాడు వాడు ముందాక వాడు వెళ్ళేస్తున్నాడు పోయి. నిజం పొలం ఉన్న రైతులు అసలు వాడికి ఎవడు పనిచ్చారు? రైతులతో మాట్లాడినట్ల ఎవరైనా మాట్లాడి పలానా ఇప్పుడు గెలవండి బోధన కేంద్ర మంత్రి దగ్గర నేను వస్తా, ఏం మాట్లాడతాను? నేను అడిగిన దానికి అడుగుతా. నువ్వు రైల్వే లైన్ ఎప్పుడు మొదలు పెడతావు, ఇన్నర్ రింగ్ బ్రిడ్జి ఎప్పుడు మొదలు, దాని మూలాన 10-12 ఏళ్ళు ఉద్యోగాలు వస్తాయి, మేము అందరం ఇల్లు కట్టుకుంటే మాకు గద్దెలు బద్దలు వస్తాయి. అంటే ముఖ్యమంత్రి గారు ఆఫీసర్ మాకేం పని ఉంటుంది? హైదరాబాద్లో ఉండ, బెంగళూరులో ఉండ, మాకేం పని ఉంటుంది? అసలు ఆ 3 మ్యాన్ కమిటీతో పని ఉంది. వచ్చి ఆయన కొబ్బరికాయ కొట్టమంటే కేంద్ర మంత్రి గారిని, రైల్వే మంత్రి గారిని తీసుకొచ్చి మేము అడ్డం కాదు కదా దానికి. ఎవరు రేపు పొద్దునే వస్తున్నాడు జలశక్తి మంత్రి అంటున్నాడు. ఏడా జలశక్తి మంత్రి, ఇంకో రైల్వే మంత్రి అంటున్నారు. అసలు 2 సంవత్సరాల నుంచి ఇదే సరిపోతుంది కదా. అసలు ముందు మీ ఇద్దరు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టండి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు.
మాకు భరోసా వచ్చింది. అసలు మీరు ఏమి చేయకుండా అంతే మేము బెల్లం కొడదా తీసుకుంటే ఎవడుతారు వాడేమంటాడు కొనుక్కునేవాడు. ఏడు కొనుక్కుంటే 3 కోట్లు ఎకరం వస్తుంది, ఆడ కొనుక్కుంటే 10 ఎకరాలు 30 లక్షలు, అది పుల్లింగ్ ఇదే పుల్లింగే కదా అంటున్నాడు. అంటే మీ అందరూ భూములు ఇస్తేనే మీరు అంతర్జాతీయ రాజధాని అవుద్ది, లేదంటే మున్సిపాలిటీ కింద ఉండిపోద్దని చెప్పండి. అంటే అసలు ఆ రోజు పొలం తీసుకున్నాడు, మున్సిపాలిటీ ఏం తీసుకున్నాడా, రాజధాని ఏం తీసుకున్నారా? అది మీరు అడగాలి కదా విలేకరులు. మాకు ఆ రోజు ఇప్పుడు ఆ రోజు ఏం చెప్పారు టీవీ5 ఎల్లో మీడియా, 9,000 ఎకరం జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణం మిగులు భూమి ఉంది, ఈ 9,000 అమ్ముకుంటే 9 లక్షల కోట్లు వస్తాయి, జగన్మోహన్ రెడ్డి గారు 6 లక్షల కోట్లు అప్పులు చేశాడు, 2 లక్షల కోట్లు రాజధాని నిర్మాణానికి 1 లక్ష కోట్లు మిగులుతాయి అని చెప్పి బాలకోటయ్య గారు, జీవీఆర్ శాస్త్రి ఢిల్లీ నుంచి, ఇంకెవరు అందరి పేర్లు గుర్తులేవు లేండి, వాళ్ళందరూ మాకు 5 సంవత్సరాలు ఇప్పించిన శోకం ఇది కదా. మరి అసలు ఆ సంపద అంతా ఏమైపోయింది? మరి అమరావతి రాజధాని అన్నారు, దేవతల రాజధాని అన్నారు, ప్రజా రాజధాని, సంపద రాజధాని అన్నారు, ఆ సంపద అంతా ఏమైపోయింది? మరి రోజు అతను 4,000 కోట్లు 5,000 కోట్లు మంగళవారం బెగబెగలాడిపోతున్నారు. ఆర్బీఐకి ఇంటి పెట్టకపోతే మరి ఆ డబ్బంతా ఏం చేస్తున్నారు? పట్టుమని 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్ ఎవరు ఉంటారు చెప్పండి? రాజధానిలో పనులు శరవేగంగా జరుగుతుంది, ఉత్సవాల్లో జరుగుతుంది, లక్షల కోట్ల వర్కులు జరుగుతుంది అంటున్నారు. చెప్పుకుంటే పేపర్లో ఉన్నాయండి. ఇప్పుడు మెగా కృష్ణారెడ్డి గారు 15,000 కోట్లు ఇచ్చారంట. ఆయన అయితే ముందే చెప్పాడు, నాకు ఏదో దసరా దాకా అక్కడ మహారాష్ట్రలో ప్రాజెక్ట్ ఉంది, అమిత్ షా గారు రోజు రివ్యూ చేస్తారని, నేను ఆ ప్రాజెక్ట్ హ్యాండ్ ఓవర్ చేసిన దాకా నేను ఇప్పుడు చేయలేను, ఆ తర్వాత వచ్చి వాళ్ళకన్నా ముందు చేస్తాను, అంతకన్నా అంత పెద్ద మిషనరీ ఉంది ఆయన దగ్గర అని చెప్పి ఆయన ఏదో సీఎం గారికి చెప్పుకున్నారు. వీళ్ళే పద్దాకలు అదే చెబుతారు. ఆ 15,000 కోట్ల రూపాయలు పని జరగడానికి ఆయన మెటీరియల్ అంతా దిగితే కనపడింది అక్కడ సైన్యం. ఇప్పుడు ఆయన తీసుకురాలేదు కదా మెగా కృష్ణారెడ్డి, ఆయన ఏదో మందలించబోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అలిగాడని వార్తలు వచ్చినాయి. మరి ఇప్పుడు ఆ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సరిచేసి 40 నిమిషాలు పట్టింది బాబు గారికి. ఎన్ని చూసాం కదా మనం టీవీలో. కోళ్ళఫారం సంగతి ఏంటి? మన సంగతి ఇప్పుడే నాకు తెలిసింది, కలెక్టరేట్ నుంచి మీ ఫైల్ వచ్చింది అని సిఆర్డీ కమిషనర్కి పోతే, మరి ఎవరెవరికి పోతే రేపటికైతే దాని మీద నేను మాట్లాడు, నాకు తెలియదు కదా అక్కడ ఏం జరుగుతుంది. నేనైతే నాకు 40% లెస్ రాశారని చెప్పి RNBE గారు చెప్పాడు, విశ్వనాథ్ రెడ్డి గారు గతంలో ఫైల్ ఇచ్చేటప్పుడు. నేను వీళ్ళకి కూడా చెప్పాను, నన్నైతే సంప్రదించుకుని వాళ్ళు కలెక్టర్ గారి ఫైల్ పెట్టారు. ఆ కలెక్టర్ గారు అయితే ఈరోజు సిఆర్డీ కమిషనర్ పిలుస్తారు, నన్ను రేపు ఎల్లుండి మీ ద్వారా తెలుసుకోవడం పిలిచినప్పుడు నేను ఆ ఫుల్ అమౌంట్ నేను కట్టిన డబ్బులకి ఎక్స్ట్రా భూమి ఇస్తే నాకేం అభ్యంతరం లేదు. ప్రతి రైతుకి న్యాయం చేస్తామని చెప్పి సిఆర్డీ చెప్తారు. నిజంగా మీకు న్యాయం జరుగుతుంది? అసలు సిఆర్డీ అనేది ఒక మోసం అండి. అసలు ఎందుకు సిఆర్డీ? మా ఊరు వేరు నేను కూర్చుంటే 10,000 ఎకరం రికార్డు రాస్తాం, ఎందుకు వాళ్ళందరూ అంత పెద్ద పెద్ద అవసరమా? ఏం కనుక ఏం చేశారు వాళ్ళు? శాలరీస్ ఏందో, ఆ బిల్డింగ్ ఏందో, ఆ ఖర్చు ఏందో, ఏం పని చేస్తారండి వాళ్ళు? మా ఊళ్ళో ఒక ఆయన చనిపోయాడు కారణం గారు బెనపూడి, అసలు ఆయన ఒక్కటి చేస్తాడు ఈ పని మొత్తం. ఇంతమంది అవసరమా? ఇప్పుడు 350 కిలోమీటర్లు ట్రంక్ రోడ్లు అంటున్నావు, అసలు నల్లమట్టి ఎంత అవుతుంది చెప్పమని నారాయణ గారిని. ఎన్ని లారీలు మట్టి పక్కన పోసావు, అసలు ఆ మట్టి మొత్తం ఏం చేసావు? ముందు దానికి లెక్క చెప్పమనండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పరిపాలన బాగానే చేశాడు. ఆయన ఇసుకను ముందు వ్యాపారం చేసుకున్నాడు, మేమందరం చీకొట్టింది ఆయన్ని. మీరు మట్టి వ్యాపారం చేసుకుంటున్నారు. అసలు ఆ మట్టి ఏమైపోయింది? ఆ 350 కిలోమీటర్లు తప్పించి ఎన్ని వేల లారీలు మట్టి వచ్చింది, నల్ల మట్టి. డంపేటలో పెట్టని చెప్తున్నారు గవర్నమెంట్. ఎవడని చెప్పింది? ఏ డంపేటలో పోదాం పని కొలుద్దాం పని కొలిస్తే కదా నువ్వు ముందు అధికారికంగా అధికారం నీకు ఇస్తారు, మంత్రిగా నీకు ఇస్తారు రిపోర్ట్, ఇదిగో ఎన్ని వేల లారీలు మట్టి ఉందని, అన్ని వేల లారీలు మీ సమక్షంలో కొలితే ఉండట్టే ఇప్పుడు మేమే తప్పుడు వాళ్ళం అండి. అన్ని వేల లారీకి బిక్కు మీటర్లు కనుక అధికారులు కొలిచారు అనుకోండి, పంచాయతీ ఈలు RNBE ఇద్దరు కూర్చొని, అప్పుడు నిజంగా రైతులే తప్పుడు వాళ్ళు, వాళ్ళే మంచివాళ్ళు. ఏదో ఆ లారీలు మట్టేది. నేను నిన్న చూసా వైకుంఠపురం దగ్గర బ్యాంకు వచ్చి దాదాపు 4 రోజులు గొయ్యి ఉండేది, ఒక 5-6 ఎకరాల పొలంలో ఊరేంపట, అది మొత్తం రోడ్డు కన్నా పైకి లేపారు. యాడిది మట్టి అంత రాజధానిలో మట్టి అంట. నిన్న బ్యాంక్ స్టేట్మెంట్ కావచ్చు వచ్చి పోయా గుంటూరు నుంచి వచ్చి యాడ్ తెచ్చారు ఈ మట్టి, ఇదంతా ఏంటంటే రాజధానిలో మట్టారు. మీరు ల్యాండ్ పూలింగ్ వ్యతిరేకం అనుకోవాలి? నేను అనుకూలమేనండి. మాకు చేయాల్సిన పనులు చేస్తే మేము అనుకూలమే. మాకు చెప్పాలి కదా, మా పొలాలు మా అడంగుల్లోకి ఉండాలి. మాకు పోలీసులు, ఆ 3-man కమిటీలు వాళ్ళందరూ కాకుండా రామారావు గారు లాంటి పెద్దలను తీసుకొని వస్తే వ్యవసాయం చేసిన వాళ్ళందరికీ సాధక బాధకాలు తెలుసు. వాళ్ళు మొదటి పూలింగ్లో ఇచ్చారు, మాతో పాటు కట్టి వ్యవసాయం చేసిన మనుషులు. అట్లాంటి వాళ్ళు వస్తే అటు కాదు బయట అని చెప్పి ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే ట్రాక్ మీరే కొబ్బరికాయ కొట్టమని ఏదో చేసి పొలం ఇచ్చేసేద్దాం. దానికే ఏం కాదు. మా పనులు మాకు చేయకుండా ఊర చూస్తే పేర్లు చూసుకుంటే మాకేది లాభం? నర్సిరెడ్డి గారి ఫైల్ మూవ్ అయింది కలెక్టర్ దగ్గర నుంచి కమిషనర్ దగ్గరికి వెళ్ళిన త్వరలోనే మీ ఫైల్ పూర్తవుతుంది చెప్పి అంటారు. అది అయ్యిద్దో చచ్చుతుందో నాకే తెలిసింది. కమిషనర్ గారు ఆయన ఏం చెబుతాడు? నేనైతే అవ్వాలనే కోరుకుంటున్నాను, చిన్న అడ్డంకులు కూడా లేకుండా. ఈ రాజధాని నిర్మాణం మేము ఎప్పుడు ఆ రోజు మమ్మల్ని నేలపాటి రామారావు గారు ఉద్యమం సపోర్ట్ చేయమని అడిగాడు. ఆ రోజు ఏం జరిగింది? అశోక్ భాను గారు ప్రత్యేక ఫ్లైట్లో బయలుదేరిన రోజు రెడ్డి సామాజిక వర్గం నుంచి ఒక పేరు కావాలన్నారు ఒకళ్ళతో. అప్పుడు మా కుటుంబం పేరు పెట్టమని చెప్పి మేము రాత్రి 9 గంటలకు వాళ్ళింట్లోనే సమావేశం అయ్యాం. తర్వాత జరిగిన పరిణామాల్లో పెనమాక శివారెడ్డి వచ్చారు, పెట్టారు. ఓకే, మనమేం దానికి వ్యతిరేకం కాదు. ఆ తర్వాత ఓటు వేయమని అడిగారు, నన్ను ఓటేసాను. ఆ తర్వాత భూములు ఇవ్వమన్నారు, భూములు ఇచ్చాను. ఈ అధికారులు అందరూ ఒకటి పేర్లు చూసుకుంటుంటే నేనేం చేస్తాను దానికి మధ్యలో?
మీ కుటుంబం నుంచి ఎన్ని భూమి ఎంత ఇచ్చారండి? నేను ఒక్కడేనండి ఇచ్చింది. మా కుటుంబం వరకు అయితే 100 ఉంది. నేను ఒక్కడే ఇచ్చాను. ఇంకో 4 ఎకరాలు మా అమ్మాయి కట్నంగా ఇచ్చాము. అదే ఆ అమ్మాయి చేస్తే కౌలు డబ్బులు కూడా మళ్ళీ పెండింగ్ లేకుండా ఆగాం. ఇంకా 4 ఎకరాలు ఉంది ఇవ్వాల్సింది. అది కూడా ఇచ్చేసేత ఈ ఫైల్ క్లియర్ అయిపోతే మిగతా రైతులందరికీ చెబుతాను. అదేవిధంగా కేంద్ర మంత్రిని అందరినీ కూడా కలిసి నేను ఏబి వెంకటేశ్వరరావు గారిని కూడా కలిసాం. మా అంతా పెదపరి ఆంజనేయ స్వామి దగ్గర నుంచి కనకదుర్గమ్మ అమ్మవారి పాదాల వరకు కూడా ఎన్నో రింగ్ రోడ్డు, రైల్వే లైన్, వైకుంఠపురం ఇమ్మీడియట్గా మొదలు పెట్టేటట్టుగా ఒక సిఆర్డీకి ఒక శాఖను ఏర్పాటు చేసి ఆ శాఖ పవన్ కళ్యాణ్ గారు చూసుకునేటట్టుగా. ప్రధానంగా మీ డిమాండ్ ఏంటి? ఏం చెప్తారు అక్కడ ఈ అమరావతి మేము ఈ ప్రాంతం మొత్తం కానీ ఈ గ్రామ అందరం బాగుండాలని కోరుకున్నాం. ఆ ఇన్నర్ రింగ్ రోడ్డు, రైల్వే లైన్ వస్తే వీళ్ళ దశ దిశ మారిపోయినట్టు. ఇక మేము అదే కోరుకుంటున్నాం. అందరం బాగుండాలనే కోరుకుంటున్నాం.